స్వర్గయాత్ర. అనగనగా ఒక రాజుగారు, ఆ రాజుగారికొక పెద్ద తోట, ఆ తోటను చూసుకోవడానికి ఒక తోటమాలి. అతని పేరు శంకర్. శంకర్కు ఆ తోట అంటే ఎంతో ఇష్టం. ఆ తోటలోని చిన్న చిన్న మొక్కలను, పెద్ద పెద్ద చెట్లను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అతనికి పొద్దున్నుంచి రాత్రి దాకా ఆ తోట పనితో సరిపోయేది. అంత పెద్ద తోటను శుభ్రంగా ఉంచేవాడు. చెట్లన్నింటికి నీళ్లు పోసేవాడు. చిన్న చిన్న మొక్కలను మరీ జాగ్రత్తగా చూసుకునేవాడు. మట్టిని తవ్వి మిట్ట పల్లాలు లేకుండా చేసేవాడు. పిచ్చి మొక్కలన్నింటినీ పీకి పారేసేవాడు. పూలన్నింటినీ జాగ్రత్తగా కోసి అంతఃపురంలోని గదులను అలంకరించడానికని మాలలు, గుత్తలు కట్టేవాడు. ఇంకా ఏమన్నా పువ్వులు మిగిలి ఉంటే అమ్మకానికి బజారుకు పంపేవాడు. ఇన్ని పనులుంటే మరి శంకర్కు తీరిక ఎక్కడిది? శంకర్, అతని భార్య లక్ష్మి ఒక చిన్న గుడిసెలో కాపురం ఉండేవారు. ఆ గుడిసె తోట మధ్యలో ఉండేది. గుడిసెలో నుంచే శంకర్ తోటనంతటినీ ఒక కంట కనిపెట్టి ఉండేవాడు. ఒకరోజు రాత్రి శంకర్కు నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి అయినా ఇంకా మేలుకొనే ఉన్నాడు. లేచి పడక మీద కూర్చున్నాడు. కిటికీ గుండా బయటికి చూశాడు. ఆశ్చర్యం! శంకర్ తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. మళ్ళీ చూశాడు. బయట తోటలో ఒక పెద్ద తెల్లటి ఏనుగు తోటలో పచ్చి గడ్డిని మేస్తూ ఉంది. ఇదేమి ఆశ్చర్యం! ఈ ఏనుగు ఎక్కడి నుంచి వచ్చింది? అందులోనూ తెల్లని ఏనుగు. శంకర్ తెల్లని ఏనుగును ఇంతవరకు చూడలేదు. అట్లా ఆలోచిస్తూ ఉండగా శంకర్కు వాళ్ళమ్మ చిన్నప్పుడు చెప్పిన దేవతల కథలు గుర్తుకొచ్చాయి. దేవతలకు రాజు ఇంద్రుడు. ఆయన స్వర్గంలో ఉంటాడు. మంచులా తెల్లగా ఉండే ఐరావతం అన్న ఏనుగు ఇంద్రుడి వాహనం. అద్గది, ఇది ఐరావతమే అయి ఉండాలి అని సంతోషంతో అరిచాడు శంకర్. ఆ స్వర్గంలో దొరికినదంతా తిని తిని విసిగెత్తిపోయి ఈ ఐరావతం కాస్త భూమి మీదకు వచ్చింది. నేను గనక వెళ్ళి దాని తోకను పట్టుకుని వేలాడి తినా ఆ ఏనుగు నన్ను తిన్నగా స్వర్గానికి తీసుకుని వెళుతుంది. ఆహా, ఆ స్వర్గాన్ని కళ్ళారా తనివి తీరా చూడవచ్చు అని సంబరపడిపోయాడు శంకర్. వెంటనే పక్క మీద నుంచి లేచాడు. భార్య మేలుకోకుండా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ తోటలోకి వెళ్ళాడు. ఒక చెట్టు చాటున నిల్చుని ఏనుగును చూడసాగాడు. కావలసినంత గడ్డిని తిన్నాక ఏనుగు చెట్ల ఆకులను, పండ్లను తినసాగింది. అయినా సరే శంకర్ దాన్ని ఏమీ అనలేదు. మరి ఆ ఏనుగును కోప్పడి తరిమివేస్తే స్వర్గం చూడడం ఎలాగా? తెలతెలవారుతూ ఉండగా ఏనుగు మేయడం చాలించింది. తృప్తిగా తొండాన్ని పైకెత్తి గీంకరించింది. ఏనుగు ఇంకా బయలుదేరడానికి సిద్ధంగా ఉందని శంకర్ తెలుసుకున్నాడు. చెట్టు చాటు నుండి వచ్చి గబుక్కున ఎగిరి ఏనుగు తోకను పట్టుకున్నాడు. మరొక క్షణం ఆలస్యం చేసి ఉంటే ఏనుగు తోక అందకపోయేది. అవును, ఆ ఏనుగు హెలికాప్టర్లా రయ్యమని పైకి లేచి పోసాగింది. మరి కాసేపట్లో శంకర్ మేఘాలను దాటి ఇంకా పైకి వెళ్ళిపోయాడు. అయ్య బాబోయ్, పట్టు గనక వదిలానా ఇక ప్రాణాలు ఉండవు అని భయపడ్డాడు శంకర్. భయంతో ఒళ్లంతా చెమటలు పోసింది. కానీ ఎటువంటి ప్రమాదమూ లేకుండా శంకర్ క్షేమంగా స్వర్గానికి చేరుకున్నాడు. ఐరావతం క్రిందికి దిగగానే శంకర్ దాని తోకను వదిలిపెట్టి క్రింద నిల్చున్నాడు. కాస్త కళ్ళు తిరుగుతున్నట్లనిపించింది. కానీ ఓ నిమిషంలో సర్దుకుంది. శంకర్ తన చుట్టూ ఆశ్చర్యంతో చూశాడు. ఇది స్వర్గలోకపు తోట, నందనవనం అంటారే అదే కాబోలు అనుకున్నాడు. ఓ యబ్బో, ఈ చెట్లు ఎంతెంత పెద్దవి! ఇంద్రుడి గారి తోటమాలి ఈ చెట్లకు ఏం ఎరువులు వేస్తాడో మరి. నిజంగా అవి చాలా పెద్ద చెట్లే. భూమి మీద ఉన్నవాటికి 10 ఇంతలు ఉన్నాయి. వాటి ఆకులు, పువ్వులు, పండ్లు అంతే. శంకర్ ఆశ్చర్యానికి అంతులేదు. ఆ రోజంతా ఆ తోటలో తిరిగి తీయని పండ్లను తిన్నాడు. భలే బాగున్నాయి. సాయంకాలం ముగిసింది. చీకటి పడసాగింది. అయ్యో పాపం, నా పెళ్ళాం లక్ష్మి క్రింద భూమి మీద నా కోసం కాచుకుని ఉంటుంది. దానికోసం ఈ స్వర్గం నుంచి ఏదన్నా కానుక తీసుకుపోవాలి అని శంకర్ అనుకున్నాడు. కొబ్బరికాయంత ఉన్న పోక పండును, అరటికాయంత ఉన్న తమలపాకను తీసుకున్నాడు. ఈలోగా రాత్రి అయింది. ఏనుగు అరిచింది. అది భూమి మీదకు వెళ్ళడానికి సిద్ధంగా ఉందని శంకర్ తెలుసుకున్నాడు. పరుగు పరుగున వెళ్లి దాని తోకను పట్టుకున్నాడు. మరి కొద్దిసేపట్లో శంకర్ భూమి మీద తన రాజుగారి తోటలో దిగాడు. వెంటనే గుడిసెలోకి పరిగెత్తుకుపోయాడు. అక్కడ లక్ష్మి కాచుకుని ఉంది. పొద్దుటి నుంచి ఎక్కడికి వెళ్లారు అని కోపంగా అడిగింది లక్ష్మి. రోజంతా మీకోసం ఎదురు చూచి కళ్ళు కాయలు కాచిపోయాయి. కోప్పడుకు లక్ష్మి అని బుజ్జగించి శంకర్
చూడు నీకోసం ఏం తెచ్చానో అంటూ స్వర్గం నుండి తెచ్చిన తమలపాకు పోక పండు ఇచ్చాడు. అయ్య బాబోయ్, ఇంత పెద్ద ఆకు, ఇలాంటి పోక ఎప్పుడూ చూడలేదు, ఎక్కడ నుంచి తెచ్చారండి అని ఆశ్చర్యంతో అడిగింది లక్ష్మి. ఎక్కడి నుంచి? స్వర్గం నుంచి తెచ్చాను అని శంకర్ ఆమెకు జరిగినదంతా చెప్పాడు. మొదట ఆమె నమ్మలేదు, కానీ ఆ తమలపాకు పోకపండు చూచాక నమ్మక తప్పింది కాదు. మరి అంతంత పెద్దవి ఈ ప్రపంచంలో దొరకవు కదా. కథంతా చెప్పారు శంకర్ లక్ష్మితో. ఇదిగో ఇదంతా ఎవ్వరికి చెప్పకూడదు, పరమ రహస్యంగా ఉంచాలి సుమా అని చెప్పాడు. అట్లాగే లేండి, ఎవ్వరికి చెప్పను అంది లక్ష్మి. ఎవ్వరికి చెప్పను అని అనడమైతే అంది, కానీ లక్ష్మికి అంత గొప్ప రహస్యాన్ని ఎవ్వరితోనూ చెప్పకుండా దాచుకోవడం భలే కష్టమనిపించింది. మళ్ళీ ఒకసారి శంకర్ స్వర్గానికి వెళ్ళి అతి తీయటి పెద్ద పండును తెచ్చాడు. ఆ తర్వాత లక్ష్మికి ఆ రహస్యాన్ని దాచుకోవడం మరీ కష్టమైపోయింది. అయినా సరే ఎలాగో తమాయించుకుంది. శంకర్ మూడవసారి స్వర్గానికి వెళ్ళినప్పుడు ఒక అందమైన పెద్ద పువ్వును తీసుకొచ్చాడు. ఆ పువ్వు సువాసన గుమగుమలు చాలా దూరం వరకు వ్యాపించాయి. ఆ వాసన పసిగట్టిన లక్ష్మి స్నేహితురాళ్ళు కొందరికి ఆశ్చర్యం వేసింది. ఇదేమి సువాసనో తెలుసుకుందామన్న కోరిక కలిగింది. ఒక ఆమె లక్ష్మి దగ్గరకొచ్చి, నువ్వు ఏదో మంచి అత్తరును వాడుతున్నట్లుంది, దాన్ని ఎక్కడి నుండి సంపాదించావో చెప్పు అని అడిగింది. వెంటనే లక్ష్మి, అబ్బే నేనేమి అత్తరు వాడడం లేదు, మా ఇంట్లో ఒక పెద్ద పుష్పం ఉంది, దాని సువాసనే అది అంది. ఇంకేముంది, అసలు విషయం కాస్త బయటపడిపోయింది. ఈ కాస్త విషయం విని ఆ స్నేహితురాలు ఊరుకుంటుందా? ఆమె ఒకటి తర్వాత ఒకటిగా ప్రశ్నలు వేసింది. లక్ష్మి అన్నింటికీ జవాబులు చెప్పింది. ఈ విధంగా కథనంతా చెప్పింది లక్ష్మి. చెప్పాక లక్ష్మి తన స్నేహితురాలిని ఈ విషయం ఇంకెవ్వరితోనూ చెప్పకేం అని కోరింది. చెప్పట్లే అంది గాని ఆ స్నేహితురాలు చెప్పకుండా ఉండలేకపోయింది. ఆమె తనకు అత్యంత స్నేహితురాలైన మరొక ఆవిడకు ఈ గమ్మత్తైన విషయం అంతా చెప్పి ఇంకెవ్వరికీ చెప్పవద్దని కోరింది. మరొక ఆవిడ ఇంకొక ఆవిడతో చెప్పి రహస్యంగా ఉంచి సుమి అంది. ఇంకొక ఆవిడ ప్రక్కింటి ఆవిడకు మాత్రమే చెప్పింది. ఇట్లా క్రమక్రమంగా అసలు విషయం ఊళ్ళోని ఆడవాళ్ళందరికీ తెలిసిపోయింది. ఆ ఆడవాళ్లు ఆ రహస్యాన్ని తమ తమ మొగుళ్లతో చెప్పారు. ఆ విధంగా ఊళ్ళో వాళ్ళందరికీ ఈ విషయం తెలిసింది. ఒకరోజు పొద్దున్నే ఊళ్ళోని ఆడా మగ అంతా కలిసి కట్టుకొని శంకర్ ఇంటికి వచ్చారు. వాళ్ళు శంకర్తో, నువ్వు స్వర్గం వెళ్ళి వచ్చినట్లు మాకు తెలిసింది, ఈసారి స్వర్గానికి వెళ్ళేటప్పుడు నువ్వు మమ్మల్ని నీతో పాటు తీసుకెళ్ళాలి అన్నారు. శంకర్కు లక్ష్మి మీద చాలా కోపం వచ్చింది, కానీ ఇప్పుడు ఇంకేమీ చేయగలడు. అంచేత వాళ్ళందరితో, సరే మీరందరూ ఇవాళ రాత్రి రాజుగారి తోటలోకి రండి, అయితే ఏమాత్రం చప్పుడు చేయకుండా నిశ్శబ్దంగా ఉండాలి అని చెప్పాడు. శంకర్ చెప్పినట్లు ఆ రాత్రి అందరూ రాజుగారి తోటలోకి చేరారు. నిజానికి అప్పుడు ఆ తోటలో చెట్ల కన్నా మనుషులే ఎక్కువగా ఉన్నారు. గాలి వీచినప్పుడు చెట్ల కొమ్మలు కదిలాయి గాని ఆ జనం మాత్రం కిక్కురు మనలేదు. సరే, ఐరావతం వచ్చి తోటలోకి దిగింది. వాళ్ళందరికీ భలే ఆశ్చర్యం వేసింది, కానీ వాళ్ళు నోరు విప్పలేదు. అంతా నిశ్శబ్దంగా ఉన్నారు. తెల్లవారుజామున శంకర్ వాళ్లకు సైగ చేశాడు. చేసి తాను వెళ్ళి ఐరావతం తోకను పట్టుకున్నాడు. లక్ష్మి శంకర్ కాళ్ళు పట్టుకుంది. లక్ష్మి కాళ్లను ఒక స్త్రీ పట్టుకుంది. ఆమె కాళ్లను ఆమె మొగుడు పట్టుకున్నాడు. అతడి కాళ్లను ఇంకొకడు పట్టుకున్నాడు. అతడి కాళ్లను అతడి పెళ్ళాం పట్టుకుంది. ఈ విధంగా ఆ ఊరి వారందరి కాళ్ళు ఒకరు వరుసగా గొలుసులాగా పట్టుకున్నారు. ఐరావతం పైకి లేచింది. పట్టు వదిలితే ప్రాణం ఎగిరిపోతుంది. గట్టిగా పట్టుకున్నారందరూ. ఆ దృశ్యం చూడటానికి ఎంత బాగుండి ఉండాలో, కానీ ఆ ఊళ్ళో రాజులు రాణులు నిద్రపోతుండిరాయే. మిగతా వాళ్ళందరూ స్వర్గయాత్ర గొలుసులో ఉండిపోయిరాయే కనుక ఆ వింతను చూచేవారే లేకపోయారు. ఈ విధంగా ఆ జనాభా అంతా స్వర్గం వైపు ప్రయాణం చేస్తూ ఉండగా కొసని అందరికన్నా దిగవనున్న ఒక ఆవిడకు ఒక సందేహం కలిగింది. వెంటనే ఆమె తనకు పైన ఉన్న తన మొగుడిని, స్వర్గంలో పండ్లు పువ్వులు చాలా పెద్దవిగా ఉంటాయని లక్ష్మి చెప్పింది, కానీ ఎంతెంత పెద్దగా ఉంటాయో చెప్పలేదు. కాస్త మీ పైన ఉన్న మీ మిత్రుడిని అడిగి కనుక్కోండి అంది. ఆ మొగుడు తనకు పైనున్న మిత్రుడిని అడిగాడు. ఆ మిత్రుడు తన భార్యను అడగగా ఆమె తనకు పైనున్న తన స్నేహితురాలిని అడిగింది. ఆ స్నేహితురాలు తన మొగుడిని అడిగింది. అతగాడు పైనున్న ఇంకొకడిని అడిగాడు. ఇట్లా ఆ ప్రశ్న మొత్తం మీద లక్ష్మికి చేరింది. ఆమె శంకర్ని అడిగింది, స్వర్గంలో పండ్లు పువ్వులు ఎంతెంత పెద్దవిగా ఉంటాయి అని అడుగుతున్నారందరూ. కాసేపట్లో స్వర్గం చేరాక వాళ్లే చూస్తారుగా అన్నాడు శంకర్. ఆ మాట క్రింద దాకా వెళ్ళింది, కానీ ఆ కొసని ఉన్న ఆవిడ అంత తేలి
తేలిగ్గా నోరు మూసుకునే ఘట్టం కాదు. ఉబలాటం కొద్దీ మళ్ళీ అదే ప్రశ్న వేసింది. ఆ ప్రశ్న వెళ్ళి లక్ష్మిని చేరింది. ఏమండి, నా స్నేహితురాలు స్వర్గం చేరేదాకా ఉండలేదట. తక్షణం చెప్పండి, అక్కడ పూలు పండ్లు ఎంతెంత ఉంటాయో అని లక్ష్మి శంకర్ను బలవంత పెట్టింది. ఈ మొండితనం చూచి శంకర్కు కోపం వచ్చింది. ఆ కోపంతో అక్కడ పండ్లు భూమి మీద పండ్ల కన్నా 10 రెట్లు పెద్దవి. నేను ఆ రోజు తెచ్చిన పోకపండు ఇంత పెద్దదిగా లేదు అంటూ శంకర్ ఆ పోకపండు పరిమాణాన్ని చేతులతో చూపించడానికని ఏనుగు తోక వదిలిపెట్టాడు. తర్వాత ఇంకేముంది, వరసంతా ఎత్తు నుండి క్రిందకు కూలారు. ఇక ఒక్కరైనా బతికి బయట పడితే కదా ప్రశ్నలు అడగడానికి. ఈసారి అందరిది ఉమ్మడిగా ఒకే స్వర్గయాత్ర.